హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు హ్యాండ్స్ మోడల్ చూపిద్దామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది హ్యాండ్ స్టిచ్ చేసిందనమాట. ఎలా వచ్చిందో చూసి స్టిచ్ చేసి మీరు వేసుకొని మరి నాకు చెప్పండి. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగుంటుంది. మరీ ఏజ్డ్ వాళ్ళకి కాదులేండి. చూడండి, దీని డీటెయిల్స్, కటింగ్, స్టిచ్చింగ్ వీడియో మీకు చూపిస్తాను. స్టోన్ అనేది ఇంకా స్టిచ్ చేయలేదన్నమాట. జస్ట్ అట్లా టెంపరీ పెట్టాను, స్టిచ్ చేస్తాను. ఒక హ్యాండ్ అయింది, ఇంకొక హ్యాండ్ ఉంది, స్టిచ్ చేయాలి. ఇదనమాట. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం ఎలా కట్ చేసుకుంటూ చూపిస్తాను. ఈ 2 ఫ్యాబ్రిక్స్ కావాలి. నేను మిడిల్లో పెట్టింది ఇది లెహంగా బ్లౌజు. లెహంగా బార్డర్ వచ్చేసి బ్లూ వచ్చింది, బ్లౌజ్ వచ్చేసి పింక్ అనమాట. అందుకని నేను బ్లూ హాఫ్ పట్టు తీసుకున్నాను. ఒక 1/2 మీటర్, 1/4 మీటర్. చిన్నపిల్లలు 1/4 సరిపోద్ది, ఎంతైనా మన హ్యాండ్ లెంత్ని బట్టి. ఇదండి 1/4 మీటర్ సరిపోద్ది. ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ పింక్ 2 పార్ట్స్ చేసుకోవాలి. తర్వాత ఈ నేవీ బ్లూ, ఈ పింక్ 2, మొత్తం 3 స్టిచ్ చేసేసుకోవాలి. మీకు స్పీడ్గా ఫార్వర్డ్ చేస్తున్నా చూడండి, అర్థం అవ్వాలని. ఇగో ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకొని దాని మీద పింక్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, నేవీ బ్లూ కాదు, పింక్ మీద స్టిచ్ పడాలి. మళ్ళీ తిప్పి కుట్టాక కూడా చూడండి, మీకు చూపిస్తాను, తిరగబెట్టి కూడా చూపిస్తున్నాను. ఇలా తిప్పి దీని మీద పింక్ దాని మీద మాత్రమే స్టిచ్ పడాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ అర్థమవుతుంది. బ్లూ మీద అయితే మనకు దారం కానొచ్చేస్తుంది, గలీజ్గా ఉంటుంది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. చూడండి, ఇప్పుడు మీకు స్టిచ్ చేసాక కూడా మీకు చూపిస్తాను. దగ్గరికి పెట్టి చూపిద్దామంటే నా ఫోన్ బాగాలేదు కొంచెం, అందుకనేసి ఇలా మసకగా వస్తుంది, ఏమనుకోవద్దు. చూడండి, మీకు కానొస్తుందని ఓపుగా ఇక్కడ కానొస్తుంది చూడండి. ఇలా అనమాట. ఇలానే ఇంకొక సైడ్ కూడా మనం అలానే స్టిచ్ చేసేసుకోవాలి, పెట్టేసుకొని సేమ్. అప్పుడు కూడా పింక్ దాని మీదనే స్టిచ్ పడేలాగా చూసుకోవాలన్నమాట. ఇది ఇలా స్టిచ్ అయిపోయాక ఇవి 2 ఉన్నాయి కదండి, ఈ రెండిటికి మిడిల్ మనం ఖర్చు చూసేసుకుందాం. ఖర్చుతో పాటు నేవీ బ్లూనే వస్తుంది నాకు. బ్లూ దానికి ఇలా టక్ చేసేసుకొని దానికి మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఏ పాయింట్ అయితే మనం పెట్టామో ఆ పాయింట్ కోసము ఇప్పుడు మనం స్టిచ్ చేస్తున్నాము. ఈ 2 ఫ్యాబ్రిక్ మధ్యలో ఇలా కుచ్చులు పెట్టుకొని ఆపోజిట్ కుచ్చులు పెట్టుకోవాలి, ఒకదానికి ఒకటి ఎదురుగా. అలా కూడా ఎలా పెట్టేది చూపిస్తాను. ఫస్ట్ చూడండి, మనం పాయింట్ ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో చూపిస్తాను. ఫస్ట్ పెట్టాను, మర్చిపోయి మళ్ళీ తీసేలకి 5, 6 అన్నీ ఒక దగ్గరికి రావాలి. కింద మాత్రము పైన వచ్చేసరికి పెట్టేసుకొని కుచ్చులు ఇలా వస్తాయి అన్నమాట. అలా ఉంటుంది. మనము ఇక్కడ ఒకసారి రఫ్ చేసుకుందాము. చూడండి, ఇలాగా కుట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ ఇప్పుడుదేనండి, చెప్తున్నా కదా. ఇప్పుడు ఇలా మన సైడ్ ఇలా ఫోల్డింగ్ ఉండేలా చూసాము. ఇప్పుడు ఆపోజిట్ తీసుకుంటే ఆపోజిట్ ఇది అనేది ఇలా ఆపోజిట్ ఇలా అన్నమాట. ఇలా ఆపోజిట్ ఉండాలి, కుచ్చు ఆపోజిట్ ఉండాలి. అలా చేయాలన్నమాట. నేను పెట్టి కుట్టి చూపిస్తా, ఓకేనా? చూడండి, ఇలాగనమాట. ఆపోజిట్ ఇలా వచ్చేసింది. ఈ కుచ్చు అనే ఫోల్డ్ అనేది అటు సైడ్ ఉంది, ఆ కుచ్చు ఫోల్డ్ ఇటు సైడ్. నా దగ్గర ఎటువంటి స్టాండ్ లేదు, ఉన్న స్టాండ్ వేస్ట్ ఉంది కదా, అందుకోసం హ్యాండ్ తోటి తీసుకోవడం. సేమ్ మనం కింద కుచ్చుని పెట్టినామా, ఇది అదే సేమ్. కొంచెం దగ్గర అనుకుంటా కుచ్చులు పైన సైడ్ ఇలా సరిగా చేస్తాం, దగ్గర అనుకుంటా. హ్యాండ్ అంటే ఇలా కుచ్చులు జాయిన్ చేద్దాం, తర్వాత హ్యాండ్కి లైనింగ్కి జాయిన్ చేద్దాం. ఇలాగనమాట. చూడండి, దాన్ని ఒక దగ్గర వస్తాయి, పైన వచ్చేసరికి ఇలా మనం సెట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి దీన్ని కింద ఎలా పెట్టి చూపించాలో చూపిస్తా. చూడండి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టేసి లైనింగ్ ముందు లైనింగ్ సెంటర్ చేసుకోవాలి. మన దానికి ఇది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే పట్టి ఇక్కడికి వచ్చేలకి ఎగురు దిగుడు వస్తుంది, ఎందుకంటే మనం కింద ఒక దగ్గరికి అనేసి పైన వేడల్పు చేసేసరికి ఇది కూడా ఇలా లాగేస్తుంది. లైనింగ్ ఫాలో అవ్వాలి. చూడండి, నేను రౌండ్ ఇలా ఫాలో అవ్వకూడదు, లైనింగ్ మాత్రం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది నేను కట్ చేసుకుందాం అనుకుంటున్నా. బట్ ఇలా కట్ చేస్తాను, లాస్ట్లో కట్ చేస్తాను. నేను ఎప్పుడు ఏ బ్లౌజ్కైనా కానీ ఎక్స్ట్రా ఇక్కడ ఉంది కదా,
కాబట్టి ఫోన్ దీన్ని అందుకని మనము హ్యాండ్కి వేస్తాం అనమాట. ఎప్పుడైనా కానీ లైనింగ్కే సీదా చూసుకోవాలి. ఈ మోడల్ క్లాత్ ఉంది కదా, ఇది హ్యాండ్కి వేస్తాను. లైనింగ్ ఎగస్ట్రా క్లాత్ అనేది నేను కట్ చేశాను అనమాట. కట్ చేశాక ఆ ఎగస్ట్రా క్లాత్ ఏదైతే బ్లూ ఉందో నేను బార్డర్లో బ్లూ హైలైట్ అవ్వాలనేసి కింద నేను అటాచ్ చేశాను. ఇది చుట్టూ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది సీదా వైపు చూపిస్తా. ఇలాగా నేను ఇవి కట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు కింద కొంచెం బలంగా సపోర్ట్ కావాలనుకుంటున్నా. దీని మీద ఇక్కడ నేను ఫస్ట్ ఇది అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా 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 పెట్టేసి చూపిస్తాను. అటాచ్ చేశాక అలా పెట్టి ఇలా స్టిచ్ చేశాను. స్టిచ్ చేశాక లేస్లు ఉన్నాయి కదా, లేస్ని చూపిస్తా. ఫస్ట్ ఇది ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ కొంచెం ఇలా ఫోల్డ్ చేసి పింక్ మొత్తం పెట్టేయాలి. చూపిస్తున్నాను. ఇలా అనమాట. హ్యాండ్కి ఇలా ఫోల్డ్ చేసి ఇది పెట్టేసాక పైన వరకు ఒక పట్టీ మాదిరి నేను లేసులు స్టిచ్ చేద్దామనేసి లేసులు తెచ్చాను అనమాట. లెహంగా కూడా ఇలానే ఉన్నాయి, దానికి మళ్ళీ చేసినట్టే ఉంది ఫ్యాబ్రిక్ మీద. అందుకోసం మనము అలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా తెచ్చాను. అవి నేను స్టిచ్ చేసి నేను ఇక్కడ జిగ్జాగ్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే లేసులు రెండు స్టిచ్ చేసినా కానీ అది ఇదైపోతుంది. ఇట్లా అంటే ఇలా లేసిపోతుంది. అందుకనేసి ఈ మధ్యలో గ్యాప్ ఇలా కాకుండా ఇలా పెట్టేసి నేను ఇట్లా చేయి పెట్టకుండా గుర్తుండేలేకేటో పోతుంది. నేను మళ్ళీ చూపిస్తా. అందుకని లేసు స్టిచ్ చేసేయాలన్నమాట. స్టిచ్ చేశాక ఇగో ఇలా వచ్చేది ఫైనల్ లుక్. ఇక్కడ మనము బటన్ పెడతాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి. నన్ను ఫైనల్ అయితే హ్యాండ్ ఇలా ఉందో చెప్పాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.